హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆయిషాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వంకాయ పెసరొడియాల కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపై కడాయి పెట్టుకొని హీట్ చేసుకోవాలి. దీనిలో 2 or 3 టేబుల్ స్పూన్స్ కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో వేసుకోవాలి. దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయాలి. ఒకసారి ఈ ఉల్లిపాయ ముక్కలన్నింటినీ బాగా కలుపుకొని దీనిపై మూత పెట్టి మనం ఉల్లిపాయ మగ్గే వరకు మగ్గించుకోవాలి. వీటిని పెసరవడియాలు అంటారు. ఇవి షాప్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. లేదంటే వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఒక వీడియోలో చెప్తాను మీకు. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గాయి. ఇప్పుడు దీనిలో మనం తీసుకున్న పెసరవడియాలను వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. మనకు కావాల్సినన్ని పెసరవడియాలు తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో వేసుకొని ఒకసారి కలుపుకొని దీనిపై మూత పెట్టి 1 నిమిషం పాటు మనం దీనిని వేగనివ్వాలి. ఈ లోపుగా మనం వంకాయలను కట్ చేసుకోవాలి. వాష్ చేసిన వంకాయలను తీసుకొని కొద్దిగా ఒక గిన్నెలో వాటర్ వేసుకొని దానిలో సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేయడం వలన మనం వంకాయ ముక్కలను కట్ చేసి వాటర్లో వేస్తే కంద మారడం అంటారు. అంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. మన కూరలో వేసే వరకు కూడా ఇవి చూసారా, కలర్ చేంజే కాలేదు. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ బాగా కలుపుకొని దీనిపై మూత పెట్టి వంకాయలో పచ్చిదనం పోయేంత వరకు మనం వంకాయ ముక్కలను మగ్గించుకోవాలి. 2-3 మినిట్స్కి ఇవి చూడండి చాలా బాగా మగ్గాయి. ఇప్పుడు దీనిలో కారం వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా కలుపుకొని దీనిలో వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని దీనిపై మూత పెట్టి స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. ఈ విధంగా చేసుకుంటూ ఉంటే ఒక 10 మినిట్స్కు ఈ విధంగా కుక్ అవుతుంది. మనకి వంకాయ అదేవిధంగా పెసరవడియం కూడా బాగా కుక్ అయ్యాక కూరలోని వాటర్ అంతా పోయి దగ్గర పడుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లో తీసుకుని రైస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వంకాయ పెసరవడియాల కూర రెడీ. పెసరవడియాలు చూసారా చాలా బాగా కుక్ అయ్యాయి. మరి మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.